డ్రైవర్ అన్న వైట్ బోర్డుల మీద పోరాటం చేసేకి కారణం ఏమంటే గత కొద్ది నెలలుగా ట్యాక్సీ డ్రైవర్లు, ట్యాక్సీ ఓనర్ కమ్ డ్రైవర్లు, అలాగే ట్రావెల్స్ వాళ్ళు, ట్యాక్సీ ఓనర్సు, అలాగే టెంపరీ డ్రైవర్లు కొద్ది నెలలుగా డ్యూటీలు లేకుండా చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు కర్నూలు నగరంలో. వీళ్ళకి డ్యూటీలు లేకపోవడానికి కారణం, అతి ముఖ్యమైన కారణమే ఈ వైట్ బోర్డ్ సంస్థ. ఈ వైట్ బోర్డు వాళ్ళ ద్వారా వీళ్ళకి డ్యూటీలు లేకుండా పోతుంది. అలాగే ముఖ్యమైన కారణం ఏమంటే కర్నూలు నగరంలో 4 చౌరస్తాలు ఉంటాయి. ఒకటి బళ్ళారి చౌరస్తాలో కర్నూలు హైదరాబాదు వైట్ బోర్డులలో ట్రిప్పులు కొడతా ఉంటారు. అలాగే బళ్ళారి చౌరస్తాలోనే కర్నూలు అనంతపూర్ ట్రిప్పులు కొడతా ఉంటారు. అలాగే నంద్యాల చెక్ పోస్ట్, కడప రోడ్ అంటారు, అక్కడ కూడా నంద్యాల, ఆర్లగడ్డ, కడప, అక్కడ కూడా వైట్ బోర్డులలో ట్రిప్పులు కొడతా ఉంటారు. ఇంకా మిలిగింది నందికొట్కూరు విజయవాడ రోడ్డు, ఆత్మకూరు రోడ్డు, అక్కడ కూడా 4 వే పూర్తి అవుతూ ఉంది. 4 వే అయిపోతే అక్కడ కూడా ట్రిప్పులు కొడతారు. మళ్ళీ ఇటు హైదరాబాదు, కర్నూలు ట్రిప్పులు కొడతా ఉన్నారు. కర్నూలు హైదరాబాద్ ట్రిప్పులు కొడతా ఉన్నారు. అనంతపూరు కర్నూలు, అంటే కర్నూలు అనంతపూర్ ట్రిప్పులు కొడతా ఉన్నారు. మళ్ళీ నంద్యాల, ఆర్లగడ్డ, కడప ట్రిప్పులు కొడతా ఉన్నారు. అంటే కర్నూలు, నంద్యాల, ఆర్లగడ్డ, కడప ట్రిప్పులు కొడుతున్నారు. 2 రోజులు పోతే నందికొట్కూరు, ఆత్మకూరు, దోర్నాల, వినుకొండ, విజయవాడ, గుంటూరు కూడా ట్రిప్పులు కొడతారు. మళ్ళీ వీళ్ళు ట్రిప్పులు ఇల్లీగల్గా వైట్ బోర్డులో ట్రిప్పులు కొడతా ఉంటే మేము ఊరిని నమ్మి, ట్రావెల్స్లను నమ్మి, స్టాండ్ నమ్ముకున్న మా బతుకులు ఏం కావాలి? మేము ఎలాగ బతకాలి చెప్పండి? ఈరోజు ట్యాక్సీ ఓనర్ కమ్ డ్రైవర్లు ఈఎంఐలు కట్టుకోలేని పరిస్థితిలో ఉన్నారు. దానికి కారణం ఈ చౌరస్తాలో ట్రిప్పులు కొట్టే బండ్ల ద్వారానే. మళ్ళీ అదే ట్యాక్సీకి డ్రైవర్గా పనిచేసే ట్యాక్సీ డ్రైవర్ అన్న వాళ్ళ కుటుంబం గడవలేక పరిస్థితి ఉంది. దానికి కారణం ఈ చౌరస్తాలో ట్రిప్పులు కొట్టే వాళ్ళే కారణం. అలాగే ఓనరు ఎక్కడిక్కడ ఆస్తులు తాకట్టు పెట్టి బండ్లు తెచ్చుకుంటాడు. ఏదో తను బతుకుతూ డ్రైవర్లని బతికియాలని అనుకునే ఈరోజు అతన్ని బతకలేకపోతున్నాడు. అతన్ని నమ్మిన ఓనర్ని కూడా అతన్ని నమ్మిన డ్రైవర్ని కూడా పోషించలేకపోతున్నాడు. అలాగే ఎన్నో పెద్ద పెద్ద ట్రావెల్స్లు, పాత ట్రావెల్స్లు, ఎంతో చరిత్ర ఉన్న ట్రావెల్స్ ఈరోజు ట్రావెల్స్లు నడవలేని పరిస్థితిలో ఉన్నాయి. ఈరోజు ట్రావెల్స్లు పెట్టుకొని అంత పెద్ద పెద్ద షాపులు తీసుకొని దానికి కిరాయి కూడా వెళ్ళలేని పరిస్థితిలో అయిపోయింది. వాళ్ళకు కూడా తీరని నష్టమే. ఇలాగా చాలామందికి ట్యాక్సీ సెక్టర్ ద్వారా బతికే వాళ్ళ అందరూ కూడా చాలా నష్టపోతున్నారు. మళ్ళీ రవాణా శాఖ అధికారులకి ఇవన్నీ తెలీదా అంటే తెలుసు, కానీ వాళ్ళు పాపం బిజీ కదా, వాళ్ళకి ఎన్నో పనులు ఉంటాయి. మళ్ళీ మన గురించి వాళ్ళు ఎందుకు ఆలోచిస్తారు? మన గురించి మనమే కదా ఆలోచించాలి. మన గురించి మనమే కదా పోరాడాలి. మనం బాగుండాలి, మన కుటుంబం బాగుండాలంటే మనం పోరాటం మొదలు పెట్టాలి కదా. చూడండి, ఎవరైనా కానీ పోరాడితేనే ఏదైనా సాధించుకోగలుగుతాం. మళ్ళీ ఈ వైట్ బోర్డుల మీద పోరాటం అయితే నేను మొదలుపెట్టాను, నాతో పాటు చాలామంది మొదలుపెట్టారు. చాలా అర్జీలు పోయాయి. మళ్ళీ చాలా వైట్ బోర్డు ఫోటోలు మన దగ్గరికి వచ్చాయి. మళ్ళీ మరొకసారి వైట్ బోర్డు వాళ్ళకి 2 చేతులు జోడి వేడుకోవడం ఒకటే, మీరు ఎల్లో బోర్డు చేసుకొని కిరాయిలు తిప్పండి, మేము అభ్యంతరం చెప్పం. కానీ మీరు ఇల్లీగల్గా తిరుగుతారంటే జనవరిలో ఖచ్చితంగా అధికారులతో పాటు మేము ఉండి ప్రతి బండిని
వాళ్ళకి అప్పచెప్పే బాధ్యత, బండిని పట్టించే బాధ్యత కూడా మేము తీసుకుంటాం. మీరు ఏదేదో మాట్లాడుతున్నారంట, అన్వర్ భాషని కొడితే లేయకూడదు ఆడని. కొట్టండి, సంతోషమే. ఈ ధర్మ పోరాటంలో నా ప్రాణాలు పోయినా పర్వాలేదు. నేను సత్యకైనా సిద్ధం, కానీ నేను నమ్ముకున్న సిద్ధాంతానికి నేను ఎప్పుడు అన్యాయం చేయను. నేను ధర్మం వైపు, న్యాయం వైపే నిలబడతాను. మళ్ళీ అధికారులు కూడా మీరు మాకు సపోర్ట్ చేయాలి. మీకు ఇటు మన రాష్ట్రానికి వైట్ బోర్డు వాళ్ళు చాలా అన్యాయం చేస్తున్నారు. రవాణా శాఖకి సంవత్సరానికి దాదాపుగా ఈ ఇల్లీగల్గా వైట్ బోర్డులు తిప్పే వాళ్ళ ద్వారా 10 కోట్ల రూపాయలు రవాణా శాఖకి నష్టం జరుగుతూ ఉంది. గవర్నమెంట్కి నష్టం జరుగుతూ ఉంది. మన రాష్ట్రం అభివృద్ధి కాకుండా ఉంటుంది. మళ్ళీ మీరు రవాణా శాఖ అధికారులు దీని మీద దృష్టి పెట్టాలి కదా, ఇది మీ బాధ్యత కదా. మళ్ళీ మీరు ఖచ్చితంగా మాలాంటి నిరుపేద డ్రైవర్లకి, మాలాంటి డ్రైవర్ సంఘాలు కలిగిన వాళ్ళకి మీరు సపోర్ట్ చేయాలి. అలాగే ఈ వీడియో ద్వారా ఈ ట్యాక్సీ ఓనర్ కమ్ డ్రైవర్లకు, ట్యాక్సీ డ్రైవర్లకు, టెంపరీ డ్రైవర్లకు, ఓనర్స్కు ఈ వీడియో ద్వారా చెప్పేది ఒకటే, మన కర్నూలు నగరంలో తిరగా వైభోగం తీసుకురావాలి, అందరికీ చేతి నిండా పని ఉండాలంటే నేనైతే ఏదైతే వైట్ బోర్డుల మీద పోరాటం మొదలు పెట్టానో ఆ పోరాటానికి మీరందరూ కూడా బలం చేకూర్చాలి. మీరందరూ సపోర్ట్ రావాలి. మీరు సపోర్ట్ వస్తే ఖచ్చితంగా ఈ వైట్ బోర్డులలో తిప్పే వాళ్ళని అందరూ కూడా ఆపుదాం. చేతి నిండా ప్రతి ట్యాక్సీ ఓనర్ కమ్ డ్రైవర్లకు, ట్యాక్సీ డ్రైవర్లకు, టెంపరీ డ్రైవర్లకు, ట్రావెల్స్ వాళ్ళకు, అలాగే ఓనర్స్కి న్యాయం చేద్దాం. న్యాయం చేయాలంటే జనవరిలో నేను చేయబోయే కార్యక్రమానికి మీరందరూ కూడా మద్దతుగా, సపోర్ట్గా రావాలి. ఎందుకంటే ఇది పెద్ద వాళ్ళతో పోరాటం అనేది. వాళ్ళు ఏమన్నా చేయొచ్చు, చేస్తారని నేను భయపడడం లేదు, కానీ మనమందరం ఒక్కటైతే వాళ్ళు ఏం చేయలేరు. మీరే ఆలోచించండి. మీకు చెప్పేంత పెద్దవాడిని కాదు. ఈరోజు కిరాయిలు లేకపోవడానికి కారణం క్లియర్గా చెప్తున్నా కదా. ఈ చౌరస్తాలనందు బండ్లు పెట్టినందుకే మన కర్నూలులో ఎవరికి కిరాయిలు లేకుండా పోతున్నాయి. ఈ చౌరస్తాలో ట్రిప్పులు కొడుతున్నందుకే మనకు కిరాయిలు లేకుండా పోతున్నాయి. ఈ చౌరస్తాలలో బండ్లు పెట్టినందుకే మనకి డ్యూటీలు లేకుండా పోతున్నాయి. ఈరోజు చౌరస్తాలో బండ్లు పెట్టినందుకే మనం ఎవరు ఈఎంఐలు కానీ, కుటుంబం కానీ నడుపుకోలేకపోతున్నాం, ఈఎంఐలు కట్టుకోలేకపోతున్నాం. మీరు ఆలోచించండి. దీని వెనుకల నేను ఈ వైట్ బోర్డు పోరాటానికి మొదలుపెట్టేకి కారణం ఏమనేది మీరు ఆలోచించండి. యాక్చువల్గా ఇది ట్రావెల్స్ వాళ్ళు, ఓనర్స్ అసోసియేషన్ వాళ్ళు చేయాలి పోరాటం, కానీ డ్రైవర్స్ అసోసియేషన్, సేఫ్టీ డ్రైవర్స్ అసోసియేషన్ పోరాటం చేస్తుంది. మళ్ళీ మద్దతు అన్న ఇవ్వండి. మా దాంట్లో ఓనర్స్ లేరు, ఓన్లీ ఓనర్ కమ్ ట్యాక్సీ డ్రైవర్లు ఉన్నారు. మళ్ళీ వాళ్ళ కోసం నేను అంత పోరాడుతుంటే మీరు ట్రావెల్స్లు పెట్టుకున్నారు, పెద్ద పెద్ద ట్రావెల్స్లు, మీకు కూడా బండ్లు ఉన్నాయి. మళ్ళీ ఓనర్స్ కూడా చాలామంది బండ్లు పెట్టుకున్నారు. మీలాంటి వాళ్ళందరూ కూడా సపోర్ట్గా ఉండాలి కదా. మళ్ళీ అధికారుల దృష్టికి తీసిపోతే వాళ్ళు ఊకే చేసేస్తారు అనుకుంటున్నారా? మనకు న్యాయం చేస్తారు అనుకుంటున్నారా? వాళ్ళకి మనం లెటర్ ఇచ్చినంత మాత్రాన వాళ్ళు న్యాయం చేయరు. వాళ్ళ దృష్టికి 10 బండిని తీసిపోవాలి. 10 బండిని ఆపే రైట్స్ మనకు ఉన్నాయి. వైట్ బోర్డులోకి కిరాయిలు తిప్పే బండ్లనంతా ఆపే రైట్స్ మనకు ఉన్నాయి. వేరే రాష్ట్రం చూడండి, పక్కల రాష్ట్రాల్లో మహారాష్ట్ర కావచ్చు, కర్ణాటక కావచ్చు, తెలంగాణలో కావచ్చు, తమిళనాడులో కావచ్చు, వైట్ బోర్డుల మీద తిప్పే బండ్లకు ఎలాగ ఆపి వాళ్ళు ట్రాఫిక్ వాళ్ళకి కానీ, రవాణా శాఖ అధికారులు కానీ ఎలాగంది బండ్లు అప్పగిస్తున్నారో చూడండి. అప్పుడే కదా మనకు కూడా పని ఉండేది. వాళ్ళు కూడా వైట్ బోర్డు వాళ్ళు కూడా ఎల్లో బోర్డు చేసుకుంటే మనకేమి ఇబ్బంది లేదు. అప్పుడు వాళ్ళు కూడా మన కుటుంబ సభ్యులు అవుతారు. ఇది పోరాటం ధర్మం కోసం, ఈ పోరాటం న్యాయం కోసం. మళ్ళీ మీరు న్యాయం వైపు, ధర్మం వైపు ఉంటారో లేకుంటే అన్యాయం వైపు ఉంటారో మీరు ఆలోచించుకోండి.
నేనైతే జనవరి నుంచి నా పోరాటాన్ని మొదలు పెడతాను. ఎంత దూరమైనా పోతాను. కావాలంటే నా ప్రాణాలు అర్పించకైనా నేను సిద్ధమే. ఇదే చౌరస్తాల నందు వీళ్ళకిన ఇలాగే బండ్లు తిప్పితే నేను అక్కడే నిరాహార దీక్ష చేసేకైనా ధర్నా చేసేకైనా నేను సిద్ధంగా ఉంటాను. ఖచ్చితంగా 1-2 సార్లు చెప్తే వాళ్ళు వినలేకుంటే గిన ఖచ్చితంగా నేను చౌరస్తాలోనే కూర్చుంటాను. ఎవరు రాకపోని సింగిల్గా అయినా కూర్చుంటాను న్యాయం కోసం. న్యాయం జరిగేంత వరకు చౌరస్తా నుంచి పక్కకే జరగను. మళ్ళీ మీరందరూ కూడా సపోర్ట్ రావాలని మరీ కోరుకుంటున్నాను. రేపటి రోజున న్యూ ఇయర్, కొత్త సంవత్సరంలో అడుగు పెట్టబోతున్నాం. కొత్త సంవత్సరంలోన మన అందరి బాధలు పోవాలని, మన అందరి ఇబ్బందులు పోవాలని, మనమందరం కూడా బాగుండాలని, ప్రజలు కూడా బాగుండాలని మనమందరం కోరుకుందాం. మీ అందరు కూడా కొత్త సంవత్సరం శుభాకాంక్షలు. అందరికీ నమస్తే, సలాం అలైకుం, జై భీమ్, జై హింద్, జై డ్రైవర్, జై డ్రైవర్.